హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. రాత్రికి రాత్రే రాజైన ఈ రాజు ఎవరు? క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ వికెట్ను పడగొట్టిన ఈ రాజు ఎవరు? విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీకి బ్యాట్ గర్జించింది. మరి ఆంధ్రప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరపున ఆడిన విరాట్ అద్భుతమైన సెంచరీలు సాధించాడు, మనకు తెలుసు. 3 సిక్సర్లు 14 ఫోర్లతో వీరబాదుడు బాదాడు విరాట్. అయితే ఆంధ్రప్రదేశ్ కిందన ఫాస్ట్ బౌలర్ విరాట్ కోహ్లీని పెవిలియన్కి చేర్చాడు. అతడే పివిఎస్ఎన్ రాజు. పివిఎస్ఎన్ అంటే పెన్మెత్స వెంకట సత్యనారాయణ రాజు. అసలు ఎవరి రాజు? సామాన్య కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అతని తండ్రి అతని యొక్క క్రికెట్ కళలకు ఏనాడు అడ్డు చెప్పలేదు. మరి రొయ్యల చెరువుల వద్ద కష్టపడుతూనే తన కొడుకును మైదానంలో ఒక గొప్ప ఆటగాడిగా చూడాలని కలలు కన్నాడు ఆయన తండ్రి. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన రాజు ఒక అద్భుతమైన బౌలింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకరైనటువంటి విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ఏ బౌలర్కైనా జీవితకాలపు విజయం. మరి రాజు వేసిన ఒక పక్క లెంగ్త్ బాల్ను అర్థం చేసుకోవడంలో విరాట్ విఫలమై వికెట్ని సమర్పించుకున్నాడని చెప్పొచ్చు. ఈ వికెట్ తీసిన తర్వాత రాజు సంబరాలు ఆయనకి ఎంత అవసరమో మనకు అనిపిస్తుంది. రాజు కేవలం ఈ ఒక్క మ్యాచ్తోనే ఆగిపోలేదు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్లో రాయలసీమ కింగ్స్ తరపున ఆడి తన ప్రతిభను చాటుకున్నారు. అక్కడ చూపిన తన తెగువ, క్రమశిక్షణ అతనికి ముంబై ఇండియన్స్ వంటి పెద్ద ఫ్రాంచైజీ దృష్టిలో పడేలా చేశాయని చెప్పవచ్చు. ఐపీఎల్ 20-25 వేలంలో ముంబై ఇండియన్స్ ఇతన్ని దక్కించుకోవడం రాజు కెరీర్లో ఒక పెద్ద మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇతను ఆటలోనే కాదు చదువులో కూడా ఫస్ట్ MBA చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఆల్ ది బెస్ట్ రాజు, PSVN రాజు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా.